మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితుల్ని మోసగించారు తప్ప న్యాయం చేయలేదని తెదేపా రాష్ట్ర ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి రాజశేఖర్ బాబు పేర్కొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రారంభించే అర్హత కూడా ముఖ్యమంత్రి జగన్ కు లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి దళితులకు పెద్దపీట వేస్తామని, పలు సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తామని నమ్మబలికి మోసగించారన్నారు. పేద బడుగు బలహీన వర్గాలను దోపిడీ చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయమన్నారు. కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కందికుంట వెంకట ప్రసాద్కు ఓట్లు వేసి విజయం సాధిస్తామన్నారు. కందికుంట వెంకట ప్రసాద్ సూచన మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు రెడ్డెప్ప, వివి రమణ, కదిరప్ప, లక్ష్మణ, గంగాధర్, రామచంద్ర, ఆంజనేయులు, వీరితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అట్టహాసంగా దళిత కులాన్ని ఉద్ధరించామనే చూపించుకునే నెపంతో దాదాపు 100 అడుగుల పైన ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు దళిత సామాజిక వర్గాలు చూసిన తర్వాత బుద్ధి తెచ్చుకోగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దళితులు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దళిత సంక్షేమ పథకాలన్నీ దాదాపు 27 సంక్షేమ పథకాలు ఈరోజు కుంగలో దొక్కేసి అదే ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని తీసుకుపోయి అక్కడ గౌరవనీయులు దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరింపజేసి దళితులకి మసిపూసి మారేడుకాయం చేసి చూపిస్తున్నాడు ఆయన అభివృద్ధి ఇదే మీకు అని. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గంలో కూడా దళితులు తీవ్రంగా వ్యతిరేకిస్తారనే దాంట్లో నిదర్శనమే ఈరోజు మేము కూడా మా అంబేద్కర్ గారికి వినతిపత్రం ఒకటి సమర్పించినాం. మా నియోజకవర్గం ఇన్ఛార్జి గౌరవనీయులు కందికుంట వెంకటప్రసాద్ గారి సూచన మేరకు ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా దళితులు వినతిపత్రాలు సమర్పించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఇక్కడ కూడా మేము సమర్పించినాం. ఎందుకంటే దేవుడా, నువ్వు కల్పించిన రాజ్యాంగం హక్కుల్లో భాగంగా మాకు చెందాల్సిన సంక్షేమ ఫలాలు అందకపోగా ఈ సంక్షేమ ఫలాలు దారి మళ్లించి ఆయన రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నాడు. ఆయనకు మంచి బుద్ధిని ప్రసాదించని మేము ఈరోజు కోరుకుంటా ఉన్నాం. నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎస్సీ కార్పొరేషన్ని రీఓపెన్ చేయి, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని రీఓపెన్ చేయి. ఇవన్నీ చేసి దళితుల సంక్షేమం, దళితుల వాకిళ్ళ ముంగిల్లోకి తీసుకొని రావడం అనేది నీ ప్రధాన ఉద్దేశం. కానీ పక్కన పెట్టేసి మేమేదో ఉద్ధరిస్తామని ఆయన ఎవరో మేరుగు నాగార్జున గారు మాట్లాడతారు. దాదాపు 4,000 కోట్లు దళిత సంక్షేమం కోసం ఖర్చు పెట్టినామన్నారు. సిగ్గుపడాల నాగార్జున గారు ఈ మాట చెప్పడానికి. ఒక దళిత కులాల్లో పుట్టిన వ్యక్తి ఈరోజు నువ్వు ఆ మాట ఏ విధంగా చెప్తావని మేము అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఏమాత్రం దళిత ప్రజాప్రతినిధులు కూడా గౌరవ మర్యాదలు లేవు. పక్కన చేరేసి కూర్చోబెట్టుకుంటే మర్యాదలు పోతాయా, లేదంటే కిరీటాలు కింద పడిపోతాయా మేము అడుగుతా ఉన్నాం. మోకాళ్ళ మీద కూర్చోబెట్టుకుంటాం, కొంతమంది నిలబెట్టుకుంటాం. నువ్వు ఇస్తున్న సామాజిక స్వేచ్ఛ ఇదేనా వాళ్ళకని మేము అడుగుతా ఉన్నాం. కొంచెమన్నా వైసీపీలో ఉన్న దళిత ప్రజాప్రతినిధులకు కొంచెమన్నా పౌరుషం, రోషం ఉంటే వెంటనే రాజీనామాలు చేయండి వైసీపీకి. ఇది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా దళిత సంక్షేమాన్ని ముందుకు వచ్చిన వైసీపీ ప్రజాప్రతినిధులు నిలదీస్తాం. ఖచ్చితంగా మీరు మాకు ఏం చేసినారు, రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పేదానికి కూడా రెడీ అయిపోయినారు దళితులు. ఇది గుర్తుపెట్టుకొని నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాల్సిందిగా డిమాండ్ చేసి సెలవు తీసిన. జై హింద్, జై తెలుగుదేశం, జై కందికుంట.